అలాగే ఉంది మీ నాన్నగారి దగ్గర నుండి. అన్నీ కూడా మాకు అది అనుభవం ప్రకారం అనుభవం ప్రకారం మాకు ఇప్పుడు వాళ్ళు థ్యాంక్ చెప్పారు. దాసరి గారు, భారద్వాజ గారు, సంటి గారు ఉన్నారు, వీళ్ళందరికీ మేము సన్మానం అందరికీ సన్మానం. మా జీవితాన్ని సక్రమ మార్గాన్ని మీరు పెట్టిన గురువులకి థ్యాంక్స్ అని. మేము అప్పుడు తప్పు మా జీవితాన్ని మేము అలా చేయలేకపోయాం. మీరు మా జీవితాన్ని ఆలోచించారు వాళ్ళు, అంటే ఆలోచించారు కదా. ఇక్కడికి వస్తే రామలక్ష్మణ్ వాళ్ళు లెవెల్ బాగుంటుందని వాళ్ళు ఆలోచించారు, మేము ఆలోచించలేకపోయాం. ఇక్కడికి ఓడిపోతాం మేము అనుకున్నాడు. మేము కరెక్ట్ కాదు, వాళ్ళు కరెక్ట్. అంటే వాళ్ళు గురువులు కదా మాకు. కరెక్ట్. కష్టమే మనిషికి ఒక మంచి మార్గంలో నడుపుతున్న సంగతి మేము తెలుసుకున్నాం. అందుకని ఇప్పుడు కష్టం అవుతుంది. రా తల్లిరా, కష్టం మంచి పొందా కూడా రా ఉంటాయి. ఇప్పుడు ఒకరిగా ఇద్దరం ఉన్నాం, రా కష్టం రా ఎదుర్కొన్నానికి బాగా కష్టపెట్టు, ఎన్నో పడ్డా ఇదో లెక్క రా. మనిషి కూడా కష్టాలకి తరిమి చేయిపోవాలి. మనిషి ప్రాక్టీస్ అవ్వాలి. కష్టం రాకూడదు నాకు, నేను ఇప్పుడు ఆనందంగా ఉండాలి, నా బిజినెస్ లాస్ రాకూడదు అనుకోకూడదు. అందుకని లాస్ రావాలని కోరుకోబాక, బాగా ఉండాలి ఎక్కువ కోరుకోబాక. ఏం జరగాల యాక్సెప్ట్ చేయి. నిజం యాక్సెప్ట్ చేసే గుణం నీ దగ్గర సంపాదిస్తుంది. అంతేగాని లాభ నష్టాలు నీకు కరెక్ట్ కాదు. దేనికైనా రెడీ అనే భావనలో మనం ఉంటే మనం ఏం చేయం ప్రాబ్లమ్స్ అని మేము సత్యం తెలుసుకున్నాం. ఓకే. సో మీరు కథలు రాయడము, యాక్ట్ చేయడము అంతా జరిగింది. సో ఫ్యూచర్లో ఇంకా జోలికి వెళ్ళరా? మళ్ళీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా మీరు వెళ్ళడానికి? మేము అంటే కొన్ని సందర్భాల్లో మనం ఏం పెద్దగా స్పాము అనడం కూడా కరెక్ట్ కాదు, నేను చేయను అనడం కూడా కరెక్ట్ కాదు. అందుకని నేను ఇదే శాతాన్ని కరెక్ట్ కాదు. భగవంతుడు చాలా వరకు తగ్గిస్తాము. నాకు తెలుస్తుంది, మాకు కొంచెం ధ్యాన మార్గమే మాది మంత్రాత్మ చెబుతుంది. దాన్ని మించే ఉన్న డైరెక్షన్ చేయలేనో లేదా ఇంకా హీరో చేయలేనో వచ్చి దాన్ని యాక్టింగ్ అనేది అసలు లేదులే. డైరెక్టర్ అనేది ఏమన్నా చాలా ప్రయత్నించేసా కూడా వస్తుందండి. అప్పుడు మా టైంలో డైరెక్షన్ చేయాలనుకుని తిరిగాము, అది కరెక్ట్ అవ్వలేదు. కరెక్ట్ అవ్వాల. అప్పుడు అనుకున్నా ఇది కరెక్ట్ కాదేమోలే అనిపిస్తుంది. అందుకని దాని టాప్ అంటే మేము అనుకున్నది ఏంటంటే ఏది జరుగుతుందో అది మంచి, ఇది జరగలేదు జరగదు కావాలా అనుకుంటాం. డైరెక్షన్ అనుకున్నాము, జరగలేదు అంటే జరగలేదు కరెక్ట్, జరగాలనుకునేది మన కరెక్ట్ కాదని మాకు తెలుస్తుంది సత్యం. అందుకని ఈ ధ్యాన మార్గానికి కాన్సన్ట్రేట్ చేస్తున్నాం 90%. మీ ఇద్దరు టేస్ట్లు కూడా సేమ్ అలాగే ఉంటాయా? ఫుడ్ కానీ ఏదైనా అంటే అట్లా ఉండబట్టే ఇలా ఉన్నది. సరే, నేను ఒక మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, అంటే ఆయనకి చెప్పాలి అది. ఇప్పుడు నేను ఒక ఫుడ్ అడుగుతాను, ఆయనకి ఏది ఇష్టమో అది మీరు చెప్పాలి, ఆయనకి ఏది ఇష్టమో మీరు చెప్పండి. తెలిసింది చెబుతాం, తెలిసి చెబుతాం. కరెక్టే ఉంది, చెప్పు. తెలిసి సరే అడుగు. నేను తాపేరు కలేదు, ఓపెన్ హార్ట్. మాతో ఓపెనింగ్ చెప్పేవాళ్ళు ఊరు ప్రపంచం ఉంటారు అనుకుంటా. ఆయనకి ఇష్టమైన ఫుడ్డే చెప్పండి మీరు. ఒకప్పుడు బాగా నాన్ వెజ్ తగిలినేవాడు, నాకంటే వాడు ఎక్కువ. ఇప్పుడు వాడికంటే ముందు మానేసి నాకంటే ముందు మానేశాడు. నేను ఒకప్పుడు నేను శనాలకు తినలేదు, మన ఏది తినకుండా ఆగాను, మధ్యలో తిన్నాను. తినకపోయి లాస్ట్లో నేనే వాడికంటే లాస్ట్ తిన్నాను, లాస్ట్ నాకంటే వాడే ముందు మానేశాడు. ఆయనకి ఇష్టమైన కలర్ చెప్పండి. ఆయనకి ఇష్టమైన కలర్ ఇష్టమైన కలరా? నాకు ఇష్టమైన వాడికి ఇష్టం ఒకటే ఉంటుంది చెప్పాలి. అట్లేం గుర్తించినట్టు ఇష్టమైన కలర్ లేనది. ఎప్పుడు పట్టించుకోలేదా కలర్లని? ఏది పట్టించుకో, వాడు ఏది వేసుకున్నాడు కరెక్ట్ కాలం. బెదర్కి కొంచెం డైరెక్షన్ చేయాలని కొంచెం కోరుకుంది ఫస్ట్. నేను ఈ సేవ మార్గంలో రాజీవులకు వెళ్తే ఇంకా సేవ చేస్తాను. వాడికి మధ్యలో వాడికి రాజకీయం వెళ్ళాలని నాకు డైరెక్షన్ ఉంది. అప్పుడు వాడు చెప్పాడు నా తప్పులు, వాడు కరెక్ట్ చెప్పాడు. నా తప్పులు వాడు కరెక్ట్ చెప్పాడు. రెండు కరెక్ట్ కదా మానేసి నాకు వాడు గురువు, వాడికి నేను గురువు. నీకు అంత సీన్ లేదు అన్నాడు వాడు, నాకు అంత సీన్ లేదు వాడు అన్నాడు. ఇప్పుడు ఎదురు సీన్ లేదు కదా, కరెక్ట్ జీరో. ఎందుకంటే మా వాడు రాజకీయంలో వెళ్ళాలన్నప్పుడు మనం కొంచెం బట్టలు పంచేటప్పుడు మీడియాని పిలిచేవాడు. అప్పుడు నేను అనుకున్నాను వాళ్ళని, మనం సేవ చేసేటప్పుడు పబ్లిసిటీ ఉండకూడదు అనేవాడు. తప్పులు చెప్పేవాడు. అంటే ఏంటి, మనం అంటే ఒక ఆశిచ్చి చేస్తున్నాం అనమాట. మన రాజకీయం అనేది ఒక ఆశిచ్చి చేసేది కరెక్ట్ కాదు. అప్పుడు డైరెక్షన్ అయినప్పుడు వాడు డైరెక్షన్ నేను డైరెక్షన్ అనేవాడు. ఇప్పుడు అంటే మనం డైరెక్షన్ చేసి ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద రామలక్ష్మణ్ సూపర్ డైరెక్షన్ చేసి పొంగుతుంటే దానికోసం చేస్తున్నామంటారు నువ్వు అనేవాడు. పొగడతా మనకు కరెక్ట్ కాదు కదా. అప్పుడు వాడు చెప్పుడు అంటే ఇప్పుడు ఎందుకు డైరెక్షన్ చేస్తాడు వాడు కొన్ని అడిగాడు. అంటే మన కథలు చేసాం, కథ ఎమోషన్ మనకు తెలుసు, అదే మన చేతి బాగుంటుంది కదా అన్నాడు.
అంటే ఏంటి స్టేజ్ మీద ఎక్కువ రామరాజు సూపర్ ఎమోషనల్. ఇప్పుడు డైరెక్టర్ మీరు వచ్చారు, డైరెక్టర్ ఆ ఎమోషనల్ ఆ కథకు వాడు వెళ్ళిపోదాం అన్నాం. అందుకని ఇప్పుడు అప్పుడు వెళ్ళిపోతున్నాం. అప్పుడు వచ్చి స్టేజ్ మీద వచ్చి రామరాజు డైరెక్ట్ చేసి చదువు లేకుండా వచ్చి ఇంత పెద్దవాళ్ళు చేసిన మహిళ పొగుతూ ఉంటాడు, ఆనందం ఉండాలా, అది కరెక్ట్ కాదన్నాడు. అది నిజమేగా? నీది కరెక్టా నాకు కరెక్ట్, ఇద్దరు కరెక్ట్ 0. నువ్వు చెప్పలేదు కలర్ ఏది ఇష్టమో. కలర్ రా తల్లి, కలరా నలుపు ఇష్టం అనుకుంటా, నలుపు వేసుకున్నాడు ఇవాళ. ఆయన చూడండి మిమ్మల్ని గెలిపించడానికి అంట నిజంగా అదే ఇష్టం. అదే వాడు ఇష్టం, వాడు వేసుకోదా కరెక్టే. నలుపే ఇష్టం ఎక్కువ. దాంట్లో బ్లాక్లో మ్యాన్ పవర్ ఉంటుంది. బ్లాక్ టైగర్ అంటారు చూడు, బ్లాక్ పులిని కానీ చూస్తాం అనుకోండి, దానికి అన్నిటికంటే కూడా నువ్వు కూడా వేస్తున్నావు, నువ్వు బ్లాక్ చాలా పవర్ ఉంది. సింక్ అయింది అలాగా. ఎందుకంటే మేము కూడా ఎందుకంటే ఈరోజు క్లైమాక్స్ లో బ్లాక్ డ్రెస్ చేస్తాం ఎక్కువ. ఈరోజు కాటమరాడు షూటింగ్ కూడా ఈరోజు బ్లాక్ డ్రెస్ చేశారు. క్లైమాక్స్ బ్లాక్ కి మ్యాన్ డ్రెస్ అని సినిమా అనుకుంటా. నేను యాక్చువల్లీ ఎందుకు మీరు వస్తున్నారని నార్మల్గా అంటే గెస్ట్లను బట్టి నేను ఏదో అనుకుంటాం కదా, నేను బ్లాక్ వేసుకుందామా అనుకుని నేను రప్పుగా ఉంటారు కాబట్టి రప్పుగా ఉండాలని వచ్చావా? ఏమో అలాగా బ్లాక్ వేసుకుందామని అలా వచ్చేసా. థ్యాంక్ యూ. సరే మీ ఇద్దరు ఒకేసారి ఒకటి చెప్పండి, మీ ఇద్దరికి ఇష్టమైన ప్లేసెస్ టక్కని చెప్పాలి. ఒకేసారి ఎట్లా ప్లేసెస్ ఇద్దరికి ఎడారి ప్లేస్ మనసులు లేని ప్లేస్. మేము అనుకున్న కోరిక ఏంటంటే ఈ సినిమా ఇండస్ట్రీ కొంచెం వెళ్ళిన తర్వాత బెదర్తో కూడా కొంచెం మాట్లాడుకుంటూ ఉండాలనిపిస్తుంది. మీ ఇద్దరు కూడా ఎందుకంటే మేము ఎక్కువ మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు మా వయసు 50 అయిపోయింది, ఇంకో 20 years మాట్లాడుకుంటూ ఉండదు కదా. ఉండవచ్చు, మాట్లాడకపోవచ్చు. వాడి దాకా ముందు వదలొచ్చు, నా దాకా ముందు వదలవచ్చు అనమాట. కాబట్టి ముందుగానే మాట్లాడుకుంటాం. అంటే ఇంకోటి విషయం ఏంటంటే, నాకు తెలుస్తుందంటే కరెక్ట్ కదా, మేమిద్దరం ఇడిపోయినప్పుడు మేము బయట ఉన్న మేమిద్దరం మాట్లాడాలంటున్నాం. మేమిద్దరం ఇడిపోయినప్పుడు మా మావాడు ముందు దేహాన్ని వదిలేడు అనుకోండి, నేను బాధపడాల్సి వస్తుంది కదా. ముందుగా మాట్లాడుకుంటుంటే ముందు ఫ్యాక్టరీ చేస్తున్నాం. ఇప్పుడు వాడు కాదు, నేను ముందు పోవచ్చు, వాడు ముందు పోవచ్చు. అప్పుడు వాడు పోయాడు అనుకో, నువ్వు వెళ్ళినా వెనక నేను వస్తానంటా కదా, అంతా ముందు వెనకే అంతే. అంతే కదా. ఏంది కుడి ఎడమైతే పొరపాట్లు చూడు, ఇదే దేహం. నువ్వు ముందు ఈ ఊరు ఇక్కడ ఉండేది లేదు, కానీ ముందు వెనక. మా గోల్ ఏంటంటే లాస్ట్ ఇప్పుడు మా దృష్టిలో ఇప్పుడు వరకు ఏంటంటే అమ్మా, ఇప్పుడు మేము ధ్యానం ప్రకారం చేసిన సమయం కానీ ఇప్పుడు ఉండడానికి అన్నీ అనిపించాం కాబట్టి ఇప్పుడు ఇక మరణం ఏ సమయం వచ్చినా హ్యాపీ, ఏ జబ్బు వచ్చినా హ్యాపీ, ఎనీ టైం ఎనీ రెడీ. అంత కాడికి మా ధ్యానం లెవెల్ వెళ్ళింది. ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మేము ఏదైనా కొంచెం ఒక 50 ఎకరాలు 100 ఎకరాల్లో ల్యాండ్ చూస్తున్నాము. చూస్తే ఒక ఆశ్రమం లాగా కట్టి అక్కడ నిర్మించి 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు. మరి వెనక్కి వెళ్ళి విలేజెస్, టోటల్ విలేజెస్, రుబ్బుడు పత్రాలు, రుబ్బుటాలు, చూస్తున్నాం. మా దేహం అక్కడ ఫినిషింగ్ సమాధానం ఉండాలి అనేది మాకు. మీరు కూడా రావచ్చు, మౌనం విలేజ్, టోటల్ విలేజ్ 2-3 విలేజ్ ఇలా కట్టాలని నా కోరిక. అది జరగకపోయినా మొదలయ్యారో ఎలా మొదలయ్యారో మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. విలేజ్ లోనే చో నుంచి గేదెలు కాసిన కాడకి వెళ్ళి విలేజ్ పొలాలు. ఎందుకంటే మనిషి ఫాస్ట్ జనరేషన్ ముందుకు వెళ్ళాడు కానీ కష్టాలు పడుతున్నాడు. మనం తెలుసుకోవాలంటే ముందు వెనక్కి రావాలి. మాకేంటంటే మా అదృష్టం ఏంటంటే విలేజ్ లైఫ్ చూసాము, ఈ ఫాస్ట్ జనరేషన్ చూసాము, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ చూసాము, తర్వాత తాగింది చూసాము, కుప్పల కోట తిన్నా చూసాము. కుప్పల కోటకి వెళ్ళినప్పుడు మేము వచ్చేవాళ్ళు అందరూ లైన్లో మధ్యన కలిపి ఇట్లా అందరు కలిసి నూర్పిడి అంటారు కదా కుప్పలు. కుప్పలు ఒడ్లు అంటారు. మేము ఒకే దాంట్లో కలిపేవాళ్ళు కదా. అప్పుడు ఇలా ప్లేట్లు ఉండే కదా, అంటే సడన్ గా అన్నం తినాలంటే ఇలా తాగేవాళ్ళు అన్నమాట. కానీ లేట్ అంటే మొత్తం కారిపోదని ఎంత ఫాస్ట్ తినేవాళ్ళు. అది భలే టేస్ట్ ఉండదు తల్లి అది. అందుకే నేను మదర్ సాక్షిగా నేను ఇందాక నాకు మధ్యాహ్నం నాకు ఒకటే ఒక అనుభవం వచ్చింది. కాటవరాట్ షూటింగ్ వెళ్ళినప్పుడు 5-6 కూరలు 5-8 కూరలు ఐటమ్స్ ఓపెన్ చేసి పెట్టాడు. ఏ కూర తినాలా అనేది కన్ఫ్యూజ్ అయ్యాం. నేను మధ్యాహ్నం అనుకున్నాను, నేను ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్తే ఒకే కూర తినాలి. అవి ఎంత ఆనందంగా ఉన్నా నేను తిన్నప్పుడు. ఆకలి ఒకే కూర తిన్నాను. ఏమంటే ఈ కూర తినాలి, ఆ కూర తినాలి, ఏ కూర తినాలి, ఏ కూరలో కన్ఫ్యూజ్ క్లారిటీ లేక మిస్ అయిపోతున్నాను చెప్పి పచ్చడి తీసుకొని పచ్చడి కలుపుకొని తిన్నాను. చూడు ఎంత ఆనందంగా ఉన్నాను నేను. నిజమైన ఆనందం అట్లా అనిపిస్తున్నా మనసు. పచ్చడి అట్లా కాదు, నీకు ఎలా అనిపిస్తుందంటే మనం చూసేది మొత్తం కూడా అలా తినాలనిపిస్తుంది అనుకో. తినాలనిపిస్తుంది, తింటారు, మంచి మాట అనుకో, తప్పు చేయకుండా ఉంటారు. థ్యాంక్ యూ. ఇంకేం థ్యాంక్. ఓకే గుడ్. మీ ఇద్దరు ఒకరినొకరు ఏమని పిలుచుకుంటారు?
ఒరే 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 అని పిలుచుకుంటా 15 నిమిషాలకి అంత బిల్డప్ అన్న అని ఇంకెందుకంటే సరే ఫైనల్గా ఈ యంగ్ జనరేషన్కి ఏం చెప్తారు, లేదా మీ ఫీల్డ్లో రావాలనుకున్న వాళ్ళకి కానీ ఈ జనరేషన్కి కానీ? మంచి మాట. మా ఫీల్డ్లో సినిమా ఇండస్ట్రీకి చాలామంది ఏంటంటే సినిమా ఇండస్ట్రీ ఏదో అందంగా ఉంది, టీవీలు ఇంటర్వ్యూలు చూసి అక్కడ ఏదో బాగుంది అనుకొని రావద్దు. ఇక్కడ కూడా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే కొండ చూస్తుంటే లోపల నున్నంగా ఉండదు అంటారు. దూరా కొండలు నునుపు అంటారు కదా, నునుపు అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చెట్లు ముళ్ళు రాళ్ళు రప్పులు ఉంటాయి ఎక్కాలంటే. అలాగే ప్రతి ఇండస్ట్రీకి వచ్చే కుర్రవాడు, ప్రతి ఉన్నవాళ్ళు కష్టాలను ఎదుర్కోవడానికి డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చి నిజంగా మనస్ఫూర్తి కష్టపడితే ఏ రోజు సినిమా ఇండస్ట్రీ ద్రోహం చేయదు అని మాకు తెలిసిన సత్యం. అది సినిమా ఇండస్ట్రీకి వచ్చి తర్వాత బయట పబ్లిక్లో ఉన్న యూత్కి చెప్పేది ఏంటంటే మన తొందరగా ఒక విషయాన్ని ఎన్నుకొని తొందరగా లబ్ధి పొందాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మనిషి. అక్కడ తప్పు చేస్తున్నాడు. ఇది కూడా ఓపికతోటి ఎన్నుకున్న దాన్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్తే ఏ రోజు జీవితం ఓడిపోవడం. భగవంతుడు మన తల్లిదండ్రుల తర్వాత భగవంతుడు నాకు ఆయన ఉంటాడు. నీ కష్టాన్ని కళ్ళుతోటి క్లియర్గా చూస్తున్నాడు. మనస్ఫూర్తి కష్టపడితే అపజయం అంటూ లేదు, జయం అనే ఖాయం. నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కానీ మనస్ఫూర్తి ఒక సినిమా నువ్వు అందరూ తల్లిదండ్రులు వచ్చి చదువు చేయమంటే సార్ నేను డిగ్రీ చదివాను సార్, ఉద్యోగం 1 lakh ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్ అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చానంటాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగం వెళ్ళి వచ్చావు, చదువుకున్నావు 3 సంవత్సరాలు వెళ్ళి వచ్చి ఉద్యోగం వచ్చావు, దీన్ని కరెక్ట్ సిన్సియారిటీ పని చేయి. ఎక్కడికి వచ్చిన తర్వాత నీకు వేరే ఆలోచనలు వెళ్ళిపోయి ఇటెళ్ళి బాగుండు అనుకుంటే ఎట్లా? అందుకని ఫుల్ మనస్ఫూర్తి చేశారు, గెలుస్తారు అనుకున్నాను. అందుకని చెప్పి కాబట్టి ఎన్నుకున్న మనస్ఫూర్తిగా ఏ పని అయితే ఎన్నుకున్నావో దాన్ని మనస్ఫూర్తి 100% అంతరాత్మ మనస్సాక్షిగా చేస్తే ఓటమి లేదని సరే మాకు అంటే చెడేసనాలకు దూరంగా ఉండాలి. బలహీనపరిచే వాటికి బలహీన ఉండాలి. మజ్జిగ పలసం చేసుకోకూడదు, చిక్కగా ఉండాలి. అది కాన్సంట్రేషన్ చెప్పేది అంటే నేను చూసి సత్యం ఏంటంటే ప్రేక్షకులు మహర్షులు అందరికీ ఏంటంటే ఈ ధ్యాన మార్గంలోకి మనిషి వెళ్ళాలమ్మా. ధ్యానం చేయాలి. ఎందుకంటే 10 నిమిషాలు పొద్దుగులు కష్టపడి వచ్చిన తర్వాత ఈవినింగ్ ఒక 5 నిమిషాలు స్నానం చేసిన తర్వాత కళ్ళు మూసుకొని కూర్చుంటే మన రీళ్ళు మనం చూసుకునే శక్తి ఒక మనిషికి ఒక్కడికే ఉంది. తప్పులు మనం తెలుసుకునే శక్తి మార్నింగ్ నుంచి సాయంకాలం దాకా నేను ఏం పని చేశాను, ఎక్కడ కోప్పడ్డాను, నేను చేసిన పని కరెక్ట్గా లేదని చెప్పి మార్నింగ్ నైట్ కానీ మేము చేసే పని ఏంటంటే నైట్ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని కళ్ళు మూసుకొని మార్నింగ్ నుంచి అలా ట్రావెల్ చేసుకొని అలా ఈవినింగ్ ఏం చేశాను, కోప్పడ్డానా, ఇలా మంచి పని చేయాలి రేపు అలా సర్దిద్దుకొని వెళ్తుంటే ఈరోజు మన జీవితాన్ని మనమే సరి చేసుకోవాలి. ఎందుకంటే నీ శుద్ధి చేసుకుని వెళ్తే జీవితం బాగా. లొకేషన్కి వెళ్ళి వాళ్ళు సారీ చెప్తాం, పిల్లలు కోప్పట చేసి సరే అని చెప్తాం. ఈరోజు అసలు ఏం మంచి మాట మాట్లాడాను, అసలు ఏం మంచి చేసాను కూడా ఒక రోజన్నా ఒక మంచి మాట అన్నా మాట్లాడాలి, ఒక మంచి మాట అన్నా చూడాలి, మంచి సూప్ అన్నా చూడాలి, మంచి హృదయం అన్నా అందుకని పెట్టకపోయినా పెట్టే భావం చూడాలి. మేము యూత్కి చెప్పేది ఒకటి, మిమ్మల్ని మీరు సరి చేసుకుంటే చాలా ఈజీ. మిమ్మల్ని వేరే వాడు ఎవరైనా సరి చేయాలనుకున్నారా అది చాలా కష్టమైన విషయం. మనలో మనం సరి చేసుకోవడంలో గొప్ప అద్భుతమైన శక్తి, ఈజీగా మనం కనెక్ట్ అవుతాం. ఇంకోటి వెళ్ళి కనెక్ట్ చేయాలనుకుంటే అది మన కనెక్ట్ తప్పులు చెప్తే నచ్చదు. కాబట్టి నువ్వు ఆత్మపరిశీలన చేసుకో, నీళ్ళు తప్పు నువ్వు తెలుసుకొని నువ్వు సరిదిద్దుకొని నీ జీవితం బాగుండాలని మనస్ఫూర్తి కోరుతూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే మా జీవితాన్ని ఎంత క్లారిటీగా మీరు అడిగి ఇంత ఓపిక్గా టీవీ చూస్తున్న టీవీ ఈ ఛానల్ ప్రేక్షకులకి ఏం చేశారు ఐ డ్రీమ్ ఛానల్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారం. ఓపిక మిమ్మల్ని అనేది మీకు థ్యాంక్ యూ. నేను మీ రాముని, నేను మీ లక్ష్మణ్ని, మీ రాము, నేను లక్ష్మణ్ని. త్వరలో మా ఇంటర్వ్యూ, మా అనుభవాలు మీరు పంచుకొని మీకు నచ్చితే ఏదో ఒకటో మాట 2 వాడుకొని మీ జీవితాన్ని మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.